విశాఖలోని జగన్ ప్రమాణ స్వీకారం అధికార పార్టీ ధీమాకు కారణం ఇదేనా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ నమోదైంది. భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతుందో ఏంటో తెలియక రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ వైసీపీ చేస్తున్న ప్రకటన వెనుక ఆ పార్టీ ధీమా ఏంటో అంతుబట్టడం లేదు. ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ తో కలిపి 81.76% ఎన్నికల సంఘం తేల్చింది. అంటే 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే దాదాపు 2% అధికం. ఇదే ఇప్పుడు రాజకీయంగా అనిశ్చితికి కారణమైంది. రెండు శిబిరాలలోనూ ధీమా కనిపిస్తోంది. అధికారం మాదంటే మాదే అంటున్నాయి. కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయంపై చాలా ధీమాగా ఉంది. వైసీపీ నేతలు బొత్స మీడియా సమావేశం, ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ప్రకారం విశాఖపట్నంలో వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తేదీ కూడా 2-3 రోజుల్లో ప్రకటిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఓటు పోలింగ్ సరళి, ఇటు కూటమిదే అధికారం అనే వార్తలు ఎంతలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంపై చాలా ధీమాతో ఉంది. ఏకంగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా ప్రారంభించనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో విజయంపై అటు పార్టీల్లో ఇటు జగన్ ఇంతలా ధీమాగా ఉండడానికి కారణాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోలింగ్ ప్రారంభమైన తొలి 3 గంటల్లోనే 24% పోలింగ్ నమోదు కావడం వెనుక వాలంటీర్లు గట్టిగా కష్టపడ్డారు అనేది పార్టీకి ఉన్న సమాచారం. ఏ ఇంట్లో ఏ ఓటరు ఉన్నాడనే సమాచారం వాలంటీర్లకు పూర్తిగా ఉంది. ఆ సమాచారం ఆధారంగా వాలంటీర్లు గ్రామాలలో దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు ఉదయమే వారిని తరలించగలిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమున్న గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ గట్టిగా జరిగింది. మరోవైపు మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు నమ్మినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు కసితో ఓటింగ్ లో పాల్గొనడం వల్లనే పోలింగ్ శాతం భారీగా పెరిగింది అనేది పార్టీ వర్గాల అంచనా. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు పెద్ద ఎత్తున వైసీపీకు అనుకూలంగా ఓటేసినట్లు చెబుతున్నారు. ఈ కారణాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధీమా పెంచింది. అందుకే జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. అటు పార్టీ నేతలు కూడా 2-3 రోజుల్లో తేదీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచిందనేది పార్టీ వర్గాల ఆలోచనగా ఉంది. జూన్ 4న ఊహించని ఫలితాలు రానున్నాయని, రాజకీయాలలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వైసీపీ నేత మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.